లయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమో భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ నాస్తి రాగసమో బన్ధిః. అదే ఉంది, అదే అయిపోయింది. జిఘత్సా పరమో రోగః సంస్కారో దుఃఖముద్ధతం ఏతద్విద్యాద్యథాభూతం నిర్వాణం పరమం సుఖం. అది చెప్పాలి, నిర్వాణం పరమం సుఖం. ఈ నిర్వాణం అనే పదం యొక్క వ్యుత్పత్తి తెలిసి ఉండాలి. వభయోరభేద, అది నిర్వాణం. ఇది భగవద్గీతలో ఉపయోగించారు. భగవద్గీతలో వచ్చిందంటే మరి బుద్ధుడి కంటే చాలా ముందే ఆ నిర్వాణ శబ్ద ప్రయోగం ఉన్నది. బ్రహ్మ నిర్వాణమృచ్యతి, బ్రహ్మైవ నిర్వాణం అంటే మీరు ఆ బ్రహ్మరూపులై బ్రహ్మయై బ్రహ్మస్వరూపులై ఉండుటయే నిర్వాణము. ఇంకా అంతకంటే నిర్వాణం అంటే చేసేది కాదు, పొందేది కాదు. ఉండుటయే, బ్రహ్మస్వరూపమే, అదే నిర్వాణము. అంటే నిర్బాణము, బాణము లేనిది, బాణము తొలగిపోయినది. బాణము అంటే శల్యము, శల్యము తొలగిపోయినది. ప్రతి మానవునికి హృదయంలో ఏదో ఒక శల్యం ఉంటుంది. మరణించే వరకు ఉంటుంది, మరణించే ముందు కూడా ఉంటుంది, మరణించిన తర్వాత కూడా ఉండాలి. మరి ఉంటుందని చెప్తున్నారు కదా, పునర్జన్మ ఇవి అవి ఉంటాయి, పుణ్యలోకాలు అని అంటున్నారు కదా. వాటిని మనం విశ్వసించడానికి తగిన సందర్భం గలదు. కాబట్టి మరణం తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు నిద్రలోకి వెళ్తున్నాడు అనుకోండి, ఇట్ ఈజ్ పాసిబుల్ టు అస్యూమ్ వాడు నిద్రలోంచి బయటకు వస్తాడు, మళ్ళీ ఇదే రకమైన దుఃఖమయ జీవితాన్ని గడుపుతాడు అని మనం అనుకోవచ్చు. ఏం గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఏం లేదు. పూజ్య స్వామీజీ అనేవారు, అసలు నిద్ర లేస్తాడనే గ్యారంటీ లేదు అనేవారు. అలాంటిది నిద్ర లేస్తున్నాడు, లేచి మళ్ళీ క్రితం సాయంకాలం నిద్రపోయే ముందు ఏ వాసనలను పెట్టుకుని ఉన్నాడో వాటినే కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు కదా. మరి దేర్ఫోర్ మరణం అనేది దీర్ఘ నిద్ర. కాబట్టి ఇట్ ఈజ్ లాజికల్ టు అస్యూమ్. విశ్వాసం అనేది లాజికల్గా ఉండాలి, తప్పేం లేదు. అటువంటి విశ్వాసములలో ఈ పునర్జన్మ ఒకటి. అంచేతనే బుద్ధుడు, మహావీరుడు, వివేకానంద స్వామి మొదలైనటువంటి రేషనల్ థింకర్స్ కూడా పునర్జన్మని స్వీకరించినారు. ఎందుకంటే అది గుడ్డి విశ్వాసం కాదు, అది కొంచెం సందర్భం ఉన్న విశ్వాసము. అది ఎలాంటి విశ్వాసం అంటే మంచి పని చేస్తే సుఖం కలుగుతుంది, చెడు పని చేసిన వాడు దుఃఖభాజనుడు అగును, అలాంటి విశ్వాసం అది. అది కూడా ఒక విశ్వాసమే కదా. మంచి పని చేసే ముందు మీకు ఎవరైనా గ్యారంటీ ఇస్తారా సుఖం కలుగుతుందని? యూ అండర్స్టాండ్ దట్ ఇట్ విల్ బ్రింగ్ యూ గుడ్, అలాగంటది. కాబట్టి మరణించే ముందు కూడా వాడికి శల్యం ఉంటుంది. మరణించిన తర్వాత మళ్ళీ పుడతాడు. ఈ శల్యము హృదయ శల్యము మానసికమైనది. ఇప్పుడు కూడా అంతా మానసికమైన బంధము గురించే మాట్లాడతాము. దుఃఖం అంటే మానసికమైన దుఃఖమే, శారీరక దుఃఖం గురించి అంత పెద్ద ఇష్యూ కాదు. దానికి ఏదో మందు మాకు వచ్చేగా, లీడోకైన్నో ఇలాంటిది ఏదో పెడితే ఆ నొప్పి తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఏదో కొంత శారీరక దుఃఖం సకల ప్రాణులకు అనివార్యమే కూడా, దేహము ఉన్నంత వరకు. కాబట్టి మానస దుఃఖమే ఇక్కడ ఇష్యూ. అదే శల్యము, హృదయ శల్యము. ఆ శల్యములేమీ ఉండవు. జనరల్గా ఈ హృదయ శల్యములను రిడక్షనిజం అంటారు. అనేక దుఃఖములను కేటగరైజ్ చేసి రిడ్యూస్ చేయటం. 2 లేక 3 కేటగిరీస్గా రిడ్యూస్ చేస్తే మీరు అర్థం చేసుకోవడానికి తేలికవుతుంది. వెరైటీ చాలా ఉంటుంది, ఇన్ఫినిట్ వెరైటీ ఉంటుంది. మనుష్యులు అనుభవించేటువంటి దుఃఖములు ఇన్ఫినిట్ వెరైటీతో ఉంటాయి. బట్ వాటినన్నింటినీ మీరు కేటగరైజ్ చేయొచ్చు. రిడక్షనిజం ఎలాగా? అసంతృప్తి, తర్వాత
అపరిపూర్ణత, భయము. అలా కేటగిరీ 3 చేశాను నేను. అంటే అసంతృప్తి అంటే ధనమును ఎంత పోగేసినా, భోగములను ఎన్నింటిని అనుభవించినా ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్ మాత్రం తొలగిపోదు, అలాగే ఉంటుంది. ఏదో మిస్సింగ్ ఇన్ లైఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్ ఎవరికి ఉంటుందో తెలుసిన, జీవితంలో ఎన్నో గొప్ప విషయములను సముపార్జించిన వారికి ఉంటుంది. రిక్షా పుల్లర్ లాంటి వాడికి ఉండదు. రిక్షా పుల్లరు వాడు ఎలా ఉంటాడంటే సాయంకాలం 5:30 ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉంటాడు. ఆ డబ్బులు చేరిపోతాయి. వాడికి 100 రూపాయలు కావాలి, ఆ రోజు సంపాదన 100, దాంట్లో 70 భార్యకి ఇచ్చేస్తాడు. మంచి రిక్షా పుల్లర్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, 70 భార్యకి ఇచ్చేస్తాడు. ఇంకా వాడికి సంసారంతో సంబంధం లేదు, ఆవిడ చూసుకుంటుంది. ఆ 30 తీసుకెళ్ళి ఆ కళ్ళు కాంపౌండ్ యజమాని ఉంటాడు అక్కడ, ఓ రౌడీ ఆయన ఉంటారు, వారికి ఇచ్చేస్తాడు. వాడు 2 ప్యాకెట్లు వీడి ముఖాన్ని కొడతాడు. ఆ 2 తాగేసి ఓ మూలపడి ఉంటాడు ఆ రాత్రికి. అంతే, రిక్షా పుల్లర్ అంటే అలాగే ఉంటాడు. నేను అలాగే ఉంటాను. ఆ పాఠం చెప్పేసి ఆ టైంకి ఆ కప్పు కాఫీ తాగేసి పడి ఉంటాను నేను. ఇంకా ఆ రోజుకి నాకు ఇంకేమీ అక్కర్లేదు. ధనవంతులు అలా ఉండలేరండో. వాళ్ళు కోటీశ్వరులు అలా ఉండలేరు, వాళ్ళు పడి ఉండలేరు. వాళ్ళకి అసలు ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండనే ఉండదు. వాళ్ళు ఒక ఏదో అర్థము కాని అసంతోషంతో జీవిస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాల్సిన గోల్స్ చాలా ఎదురుకుండా కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, కోరికలు. అది నెంబర్ 2. దెన్ ఫియర్స్ నెంబర్ 3. ఈ 3ంటిని మీరు శల్యములుగా వేసుకోవచ్చు, బాణములు. ఈ 3 ఉండవు. అది నిర్వాణము అంటే ఫ్రీడమ్. ఆ నిర్వాణమును మించిన సుఖము లేదు. సుఖము అంటే ఇంద్రియ సుఖమే సుఖము అనే ఒక భ్రమ సమాజంలో ఉంటుంది. ఇంద్రియ సుఖము దాన్ని యథార్థమైన ఆనందంగా పరిగణించడానికి వీల్లేదు. అది కేవలము గ్రాటిఫికేషన్ మాత్రమే. గ్రాటిఫికేషన్ అంటే ఏమిటి? ఒక అసంపూర్తి, అసంతోషము ఉంటుంది, అది పోతుంది అంతే. ఇంద్రియ సుఖం అంటే అలాగే ఉంటుంది. దురద వేస్తే గోక్కున్నట్టు అలాగా. వెరాజ్ ఈ ఆనందము ఇది స్వరూపభూతమైనది, శాంతి రూపముగా ఉంటుంది. అది దానిని మీరు అనుభవించవలసిందే తప్ప దానికి వర్ణనే ఉంటుంది. సాధారణంగా జనులు నిర్వాణమును కోరుకోరు, ఇంద్రియ సుఖములనే కోరుకుంటారు. వాళ్ళు ఫ్రీడమును కోరుకోరు. అంచేతనే వేదాంతము మీకు ఫ్రీడమ్ని ఇస్తుంది. మోక్షం అంటే ఫ్రీడమ్ కదా. ఫ్రీడమ్ని ఇస్తుంది అంటే ఎవడు రాడు. నీకు పూజ చేస్తే డబ్బు వస్తుంది అంటే మొత్తం అందరూ అక్కడే ఉంటారు, మొత్తం మహానగరం అంతా అక్కడ చేరుతుంది. ఈ రిచువల్ చేస్తే నీకు భోగాలు లభిస్తాయి, స్వర్గం లభిస్తుంది అంటే ప్రతివాడు పరుగులు తీసి ఆ రిచువల్ని చేసే ప్రయత్నంలో ఉంటాడు. మీకు ఈ వేదాంతాన్ని అధ్యయనం చేస్తే, ఆత్మజ్ఞానం పొందితే మీకు ఫ్రీడమ్, మోక్షము కలుగును. ఎవరికి అక్కర్లేదు మోక్షం. అంచేతే వాళ్ళు ఏమంటారంటే మేము రిటైర్ అయ్యాక చూసుకుంటామండి అంటారు. అంటే అర్థం మాకు అక్కర్లేదు అని అర్థం. ఆ మోక్షం అలాంటిది. సో చూడండి, ఆ సత్యమును దర్శించుట, ఏది సత్యమో దానిని దర్శించుట, అది ఏ మోక్షము. సత్యదర్శనమే మోక్షము. దీన్ని 2 రకాలుగా చెప్తారు. జ్ఞానాన్మోక్ష, జ్ఞానమేవ మోక్ష. ఓకే, కాబట్టి ఆ సత్యమును దర్శించుట, దట్ ఈస్ ది మోక్ష. సత్యం అంటే ఏమిటి? ఏదైతే ఇంద్రియములకు బుద్ధికి దొరకదో దానిని సత్యం అంటారు. ముందు అది, దట్ ఈస్ ది థింగ్. ఎందుకంటే ఇంద్రియములు, మనస్సు అవి అడ్డుగా ఉన్నంతసేపు అవి ఏదో ఒక దానిని ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఆ ప్రాజెక్షన్స్ ఉన్నంత వరకు సత్యము కప్పివేయబడియే ఉంటుంది.
కాబట్టి ఏది ఇంద్రియములకు బుద్ధికి గోచరము కాదో అది సత్యము. అది ఎలా ఉంటుందో చెప్పడం కుదరదు. ఎలా ఉంటుందో చెప్పాననుకోండి, అది ఇంద్రియములకు మనస్సుకు గోచరమయ్యేది అవ్వాలి, అప్పుడే చెప్పడం కుదురుతుంది. అంచేతనే దాన్ని ఇన్స్క్రూటబుల్ అని అంటారు. అంటే వర్ణింపశక్యము కానిది, అది సత్యము. ఆ సత్యాన్ని వీడు ఆవిష్కరించుకుంటాడు. సత్య ఆవిష్కారము, ఇది సత్యము అని ఆవిష్కరించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంద్రియ భోగములలో సుఖము లేదు, శాంతియే సుఖము అని ఆవిష్కారం అవుతుంది వాడికి. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఈవేళ సాయంకాలం డిన్నర్ పార్టీ పెట్టుకుందాం రా అని అన్నారనుకోండి, వాడు రాడు. వాడిని మీరు బలవంతంగా తోసినా కూడా వాడు రాడు. ఎందుకంటే ఆ డిన్నర్ పార్టీలో సుఖము లేదు. ఏకాంతంలో ఏదో కొద్దిగా అటుకులు తిని ఏకాంతంలో ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండి తర్వాత పెందరాళే పడుకుని పెందరాళే నిద్ర లేవచ్చు అనుకుంటాడు. దాంట్లో సుఖమున్నది కానీ భోగముల యందు సుఖము లేదు అని అనుకుంటాడు. అనే సత్యాన్ని ఆవిష్కరించుకుంటాడు. వాడికి ఫ్రీడమ్ వచ్చేసింది చూడండి. ఇంద్రియ భోగముల వెంట పరుగులెత్తేసి వారికి ఆ ఫ్రీడము అది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి అనుభవము ఉండదు. తర్వాత దీంట్లో ఈ ఫ్రీడమ్ ఎలా ఉంటుందంటే, ఇంద్రియ భోగముల వెంట పరిగెడుతూ ఉంటే మీ లోపల ఒక కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది, ఒక ఘర్షణ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇంద్రియ భోగములు అవి అటువంటి కాన్ఫ్లిక్ట్తో కూడి ఉంటాయి. ఇప్పుడు భర్త భోగాన్ని అనుభవిస్తున్నాడు అనుకోండి, ఇంటికి వచ్చేప్పుడు బిక్కుమంటూ వస్తాడు. తను ఎక్కడికి వెళ్ళానో భార్యకి తెలియకుండా జాగ్రత్తలు పడతాడు. ఎందుకంటే ఆవిడికి తెలిసిందంటే ఆవిడ వీడిని నిలదీస్తుంది. రెండు రకాలుగా నిలదీయవచ్చు. ఒకటి, మీరు భోగాల వెంటబడి ఇంటికి రావాల్సిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆ రకంగా నిలదీయవచ్చు. లేక నన్ను విధులుపెట్టి నువ్వు ఒక్కడవి భోగాలను అనుభవిస్తున్నావు అని నిలదీయవచ్చు. ఏ రకంగానైనా నిలదీయవచ్చు. దీనికి కౌంటర్ పార్ట్ కూడా ఉంటుంది స్త్రీ విషయంలో పురుషుని యొక్క అప్రోచ్. కాబట్టి భోగముల వెంటబడి వాడు ఎప్పుడూ కూడా ఒక ఘర్షణలో ఉంటాడు. ముందు ఆ ఘర్షణ ఆ ధనం దగ్గర ప్రారంభమవుతుంది. ఇప్పుడు పైకి గంభీరంగా ముఖం పెట్టినా బిల్లు ఎంత వస్తుందో అని బిక్కుమంటూనే ఉంటాడు. అవునా? పైకి గంభీరంగా ముఖం పెట్టచ్చు, కానీ బిల్లు ఎంత వస్తుందో అని ఒక ఘర్షణ ఉంటుంది. కాబట్టి భోగముల యందు ఫ్రీడమ్ అనేది అసలు ప్రసక్తియే లేదు. ఓసారి నేను ఎక్కడికో వెళ్ళాను, ట్యాక్సీలో వెళ్ళాను. ట్యాక్సీకి మాట్లాడుకున్న ధనము అతనికి ఇవ్వాల్సింది 320. నా దగ్గర 360 ఉంది. ఇట్ సో హ్యాపెండ్, నిజానికి ఇంకో కొంత ఉండవచ్చును, ఏదో మధ్యలో ఏదో దొరుకుతుందేమో అని అనుకున్నాము, అది అవ్వలేదు. నా దగ్గర 360 ఉంది, అతనికి ఇవ్వాల్సింది 320. పొద్దున్న వెళ్ళి సాయంకాలం రావడం. ఓకే, మధ్యలో లంచ్ చేయాలి. లంచ్ చేస్తే ఇతనికి ఇవ్వడం కుదరదు. తర్వాత అతను అన్నాడు, మధ్యలో ఆపాడు, ఎక్కడో లంచ్కి వెళ్దాం రండి అన్నాడు. నేను అతనితో చెప్పాను, నీకు ఇవ్వాల్సింది 320, నా దగ్గర 360 ఉంది. యూరోస్, రూపాయలు కాదు, యూరోస్. ఇప్పుడు లంచ్ అంటే మరి నువ్వు చెప్పు, నువ్వే సలహా చెప్పు నాకంటే. పర్వాలేదు రండి అన్నాడు. ఇద్దరు లంచి నేనే పే చేశాను. ఇట్ కేమ్ టు 25. ఓకే, నన్ను తీసుకొచ్చి వెనకాల దిగబెట్టాడు. ఆ 320 అతనికి ఇచ్చాను. ఇంకా నా దగ్గర 15 ఉంది. ఆ 15 తీసుకుని రూమ్కి వచ్చాను. ఐ వాజ్ ఎ బిట్ అన్కంఫర్టబుల్. వెన్ ఎవర్ ఆ మనీ మ్యాటర్ గుర్తుకు రాగానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక $10 ఖర్చు వచ్చిందనుకోండి, మనం ట్రబుల్లో పడిపోతాం. భోగములు అనేవి అలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను వెళ్ళింది భోగమని నా అభిప్రాయం కాదు. భోగము వంటిది, నాట్ ఎగ్జాక్ట్లీ భోగ, బట్ సంథింగ్ సిమిలర్ టు భోగ. సో బినైన్ వాటికే అలాగంటే ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా భోగములలో కాన్ఫ్లిక్ట్ ఉంటుందని వేరే చెప్పాల్సింది ఏమున్నది? భోగములలో కాన్ఫ్లిక్ట్ తప్పదు. అంచేత ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి, ఆ ఘర్షణ నుంచి ఫ్రీడమ్,
అది నిర్వాణము. ఇప్పుడు మీకు రహస్యం చెప్తా. మీ లోపల మీకు ఘర్షణ లేకున్నట్లయితే మీకు బయట ఘర్షణ అనుభవానికి రాదు. దట్ బికమ్స్ ఫ్రీడమ్. ఇప్పుడు మీకు లోపల శత్రుమిత్ర భావం లేదనుకోండి, సపోజ్ యు ఆర్ బియాండ్ ది ఆపోజిట్స్ ఆఫ్ ఫ్రెండ్ అండ్ ఫో, అప్పుడు మీకు బయట సృష్టిలో సమాజంలో వీళ్ళు శత్రువులు వాళ్ళు మిత్రులు అనే భావం కలగదు. యూ వోంట్ గెట్ ఇట్. మీ లోపల క్యాస్ట్ ఫీలింగ్ లేదనుకోండి, బయట మీకు క్యాస్ట్స్ కనపడతాయా? కనపడవు. నేను ఎదుర్కొన్న దృష్టాంతం చెప్పేవాడిని, చాలాసార్లు చెప్పానులే, ఎందుకు చేదస్తాం ఎందుకని మానేశాను చెప్పడం ఈ మధ్యన. అదేంటంటే ఎక్కడికైనా మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఈ పెళ్ళికి 200 మందో ఎంతమందో అన్ని దిక్కుల నుంచి వస్తారు. వాళ్ళలో పేకాట రాయిళ్ళు ఉంటారు. వాళ్ళు దే రికగ్నైజ్ ఈచ్ అదర్. మనం గుర్తుపట్టలేము. దే నో. వాళ్ళు వస్తారు, హలో అంటారు, కాఫీ తాగుతారు, మీతో అందరికీ హలో చెప్తారు. సడన్లీ హీ డిజపియర్స్. మళ్ళీ కనపడ్డ ఇంకా భార్యని, ఏమ్మా నీ భర్త ఎక్కడున్నాడు అడిగితే, ఏమోనండి ఇందాక వచ్చారుగా, కాఫీ తాగారుగా. అవును ఇందాక చూశారు, ఇంకా మళ్ళీ కనపడలేదు, ఇంకా అసలు కనపడనేటం లేదు, అవర్సుడు కదా. ఎక్కడున్నారంటే ఆవిడికి తెలుసు ఆ రహస్యం. తెలుసులో వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఉంటారు, వీళ్ళు 6 ఉంటారు. ఎందుకంటే పేకాటకి 6 కావాలి. వీళ్ళు 6 ఉంటారు. ఈ 6 మిస్సింగ్ ఉంటారు. మీరు లెక్క వేసుకుంటే ఈ 6 మిస్సింగ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడో కార్నర్ పట్టుకుని అక్కడ పేకాట ఆడుకుంటూ కూర్చుంటారు డబ్బులు పెట్టి. మధ్యలో అప్పుడప్పుడు కాఫీకి టిఫిన్కి వార్త వస్తూ ఉంటుంది. ఒక కుర్రాడు వస్తూ ఉంటాడు, వాడు కాఫీ టిఫిన్ పట్టుకెళ్తూ ఉంటాడు రహస్యంగా. వాళ్ళు దే రికగ్నైజ్ ఈచ్ అదర్. మీకు పెళ్ళిలో ఇక్కడ పేకాట గ్రూప్ ఒకటి ఉంది అని ఎవరికి కూడా తెలియదు. శివుడికి తెలియాలంతే, మరి ఎవరికి తెలియదు. అది వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆలోచించి నేను ఒకడిని అడిగాను, మీకు ఎలా తెలిసిందిరా వాడు పేకాట రాయడం నీకు ఎలా తెలిసింది? మాకు తెలుస్తుందండి అన్నాడు. అంతే. ఆ లోపల పేకాట అనే వ్యామోహం, ఆ వ్యసనం ఉంటే అదే వ్యసనము గలవాళ్ళు వీడికి దొరికేస్తారు, వాళ్ళకి వీడు కూడా దొరికేస్తాడు. మనం ఏదో ప్రపంచం బాహ్య ప్రపంచం అని అంటామే తప్ప యదేవ మానసం తదేవ బాహ్యం, యదేవ బాహ్యం తదేవ మానసం. శంకరుల మాట, నేను నా మాటల్లో పెట్టాను. బయట లోపల అనే విభాగం ఏమీ లేదు. ఈ చర్మం విభాగం ఎలా అవుతుంది, ఈ బాడీ బౌండరీ ఎలా అవుతుంది, అవ్వదు. కాబట్టి మనస్సులో ఎప్పుడైతే ఘర్షణ నెలకొని ఉన్నదో మీకు బాహ్యమునందు ఘర్షణ కనబడుతుంది, అనుభవానికి వస్తుంది. మీకు లోపల ఎప్పుడైతే ఘర్షణ లేదో అప్పుడు బాహ్యమునందు అంతా శాంతి అనుభవానికి వస్తుంది. ఎవరో నన్ను సత్సంగంలో ప్రశ్న అడిగారు, ఏమంటే జగత్తులో అశాంతి ఇలా ఎందుకు పెరిగిపోతుంది అని అడిగారు. గ్రహములు ఏ గ్రహముల కారణంగా పెరిగిపోతుంది అని. నేనన్నాను, నీకు గ్రహాలు లోపల ఉన్నాయి కాబట్టి బయట గ్రహాలు కనపడుతున్నాయి. నాకు లోపల గ్రహములు లేవు, బయట నాకు గ్రహములు ఏమీ కనపడవు. నువ్వు అనుకున్నవి గ్రహములు కానే కావు. చంద్రుడు గ్రహం కాదు, సూర్యుడు గ్రహం కాదు, రాహువు గ్రహం కాదు, కేతువు గ్రహం కాదు. నీ క్రికెట్ టీము ఏమైంది? నీ క్రికెట్ టీంలో సగం అవతలికి పోయింది. కాబట్టి నాకు గ్రహములు లేవు లోపల, నాకు బయట కనపడవు. నీకు ఉన్నవి గ్రహములే, అంచేత అవే కనపడుతూ ఉంటాయి నీకు బయట. నీ లోపల అశాంతి ఉన్నది, అంచేతనే నీకు ప్రపంచంలో అశాంతి కనపడుతుంది. నాకు ఎక్కడా అశాంతి కనపడలేదు, నాకంతా శాంతియే కనపడుతుంది. ప్రపంచంలో సర్వత్రా శాంతియే గలదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. దేర్ఫోర్ మీరు హృదయంలో ఆ ఘర్షణ నుంచి మీకు విముక్తి కలిగిపోతుంది. దానికి నిర్వాణము అని పేరు. అయితే ఇక్కడ ఫ్రీడమ్, నిర్వాణము, ఫ్రీడమ్ అని అనుకున్నప్పుడు దానిని మాకు తోచిన పని మేము చేసుకుంటాము అని అది కాదు ఫ్రీడమ్. అది మీరు ఎలాగూ చేస్తూనే ఉన్నారు. యు డూ ఇట్ ఎనీ హౌ. మాకు తోచినట్టుగా మేము తింటాము, అది ఫ్రీడమ్. నో, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. దట్ ఆల్సో యు డూ ఇట్ ఎనీ హౌ. దానికోసం వేదాంతం చదవాలా? అక్కర్లేదు. అది దానికి ఫ్రీడమ్ అని అంటారు. దాన్ని ఇండిపెండెన్స్ అని అంటారు. ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఈజ్ సేమ్ యాజ్ ఫ్రీడమ్ కాదు. ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఫ్రీడమ్.
ఇండిపెండెన్స్ ఈజ్ ఇండిపెండెన్స్, ఫిజికల్ ఇండిపెండెన్స్, ఫ్రీ విల్ ఇది అంటారు, సమ్ కైండ్ ఆఫ్ ఎ సైకలాజికల్ ఇండిపెండెన్స్ ఆల్సో యూ కెన్ థింక్ ఆఫ్. యూ టాక్ వాట్ ఎవర్ యూ లైక్, యూ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. ఈ రకమైన ఇండిపెండెన్స్. ప్రపంచంలో ఇండిపెండెన్స్, స్వతంత్రత గలవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ స్వతంత్రులే. కానీ యథార్థమైన ఫ్రీడమ్, నిర్వాణము గలవారు, ముక్తులు, విముక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇండిపెండెంట్ ఓన్లీ, బట్ వెరీ ఫ్యూ ఆర్ ఫ్రీ. సో చూడండి, ఫ్రీడమ్ అంటే నిర్వాణము, ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలిసిన, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ దేర్ ఈజ్ నో కంపల్షన్. ఫ్రీడమ్ అంటే మరి అదే కదా, కంపల్షన్ ఉండకూడదు. ఇప్పుడు మీకు పాప భయం ఉందనుకోండి, ఫ్రీడమ్ ఏమున్నట్టు? పోలీస్ అంటే భయం ఉందండి వాడికి, వాడిని ఫ్రీడమ్ అంటారా దాన్ని? అక్కడ పోలీస్ స్టేషన్ ఉందంటే ఇటు పోతాడు, దాన్ని ఫ్రీడమ్ అనరు. పోలీస్ స్టేషన్ నుంచి ముందు నడిచి వెళ్ళిన వాడు ఫ్రీ కింద లెక్క. కాబట్టి సో ఎ స్టేట్ ఆఫ్ మైండ్, దేని యందైతే భయము లేదో, ఒత్తిడి లేదో, కంపల్షన్ లేదో, దట్ ఈస్ ఫ్రీడమ్, దట్ ఈస్ ద నిర్వాణ. ఇంకొక లక్షణం ఉంది నిర్వాణానికి, మోక్షానికి. అదేమిటో తెలుసిన, మీరు చూసుకోండి, మీ లోపల సెక్యూరిటీ, అర్జీ ఫర్ సెక్యూరిటీ అంటే రక్షణ లేక భద్రత కొరకు ఆకాంక్ష, ఎక్స్పెక్టెన్సీ. యు నీడ్ సెక్యూరిటీ, యు వాంట్ సెక్యూరిటీ మీ లోపల ఉన్నదా చూసుకోండి. మీరు మీ లోపల కనుక ద అర్జ్ ఫర్ సెక్యూరిటీ ఉన్నట్లయితే మీరు ఫ్రీ కాదు. తెలిసిపోతుంది, దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది. నేను ఈ చెర నుండి విముక్తుడని అవ్వాలి అనుకున్నాడు అనుకోండి, వాడు మరి బద్ధుడే అవుతాడు తప్ప విముక్తుడు ఎలా అవుతాడు? మీకు అర్జీ ఫర్ సెక్యూరిటీ ఉందా లేదో చూసుకోవాలి. మహాత్ములకి అసలు భద్రత కోసము అర్జీ ఫర్ భద్రత అనేది ఉండదు. నాకు విఘ్నేశ్వరుడు అంటే ప్రీతి, ఇష్టదైవం కింద లెక్క వేసుకోవచ్చు. నేను విఘ్నేశ్వరుని ప్రార్థించకుండా ఏ పని చేయను. శ్రీ గణేశాయ నమః అంటూ ఉంటాను. అయినా కూడా నేను మాట అంట, విఘ్నేశ్వర పూజ చేసి వాళ్ళందరూ ఎందుకోసం చేస్తున్నారు? విఘ్నేశ్వర పూజ భయం కోసమే చేస్తున్నారు. విఘ్నం వస్తుందేమో అనే భయం కోసం చేస్తున్నారు. అసలు స్మార్తంలోకి వచ్చేసింది విఘ్నేశ్వర పూజ, స్మార్తంలో ప్రవేశించేసింది. ఆ భయం పెట్టేశారు. పురాణం పెట్టింది ఆ భయం. ఈ భయాన్ని శివపురాణం పెట్టింది. ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద శివపురాణం, అంటే నాట్ మోర్ దాన్ 1000 years ఓల్డ్. ఇప్పుడు మీకు రామాయణంలోనూ అక్కడను విఘ్నేశ్వర పూజ చేసి బయటికి అలా ఉండదు, పేరు కూడా ఉండదు. అది శివపురాణంలో పెట్టారు. శివపురాణం ఆ కథ అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే సత్యనారాయణ వ్రతగాథలో ప్రసాదము తినవలెను అనేది పెట్టారు. ప్రసాద భక్షణము ఒక పుణ్యకార్యము అనే ఒక సెన్స్ పెట్టారు. అది ఇప్పుడు వైల్డ్ ఫైర్ లాగా మొత్తం సమాజానంతని కప్పేసింది అది. అలాగే విఘ్నేశ్వరుణ్ణి పూజించనిదే మీ పని సఫలము కాదు అని పెట్టారు. శివపురాణం పెట్టింది. దేవతలు కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించియే ఏ పనైనా చేస్తారు. ఇంద్రుడు కూడా ఒక కథ పెట్టేయడం. ఇంద్రుడు ఏదో పని మొదలు పెట్టాడు, విఘ్నేశ్వరుని పూజించడం మరిచిపోయాడు, వాడు దెబ్బ అయిపోయాడు. అప్పుడు పొరపాటు తెలుసుకున్నాడు, విఘ్నేశ్వరుని పూజించాడు, మళ్ళీ పైకి వచ్చేసాడు అని ఒక కథ పెట్టేయడం. అన్నీ ఒకలాగే ఉంటాయి, కథలన్నీ ఒకలాగే ఉంటాయి. ఏ పురాణానికి వెళ్ళినా అవే కథలు రిపీట్ అవుతూ ఉంటాయి, పేర్లు మారుతాయి అంతే. దాంతో మనిషి సహజంగా భయస్వభావం కలిగి ఉంటాడు. వాడికి అర్జీ ఫర్ సెక్యూరిటీ వాడు లోపల ఉంటుంది. ఎందుకంటే ఎవడు ముక్తుడు ఎవడు లేడు, అందరూ బద్ధులే. ఆ భయము అనే బంధము ప్రతివాడి హృదయంలోనూ ఉంటుంది. మతం ఏం చేస్తుందంటే ఆ భయం అనే బంధాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. కాబట్టి మీకు ఆ మతపరమైన భయము, ఆ భయము నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నము, ది అర్జ్ మీలో ఉన్నంత వరకు మీకు మోక్షము లేనట్లే. విఘ్నేశ్వర పూజ అని మీరు పెట్టద్దు. నేను విఘ్నేశ్వర పూజ గురించి చెప్పట్లేదు.
భయం లేకుండా కూడా మీరు ప్రేమతో విఘ్నేశ్వర పూజ చేయవచ్చు, అది వేరే సంగతి. మీరు భయంతో విఘ్నేశ్వర పూజ చేస్తున్నంత కాలము మీకు విముక్తి అనేది లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సేవింగ్స్ కోసం ఇన్సూరెన్స్ అంటే అంత తెలివి తక్కువ పని అదే కానీ ఇంకొకటి లేదు. మీకు తెలుసా ఈ సంగతి? మీరు ప్రీమియం కట్టుకుంటూ పోతారు 10 ఏళ్ళు. మీరు కట్టిన ప్రీమియం ఎంత అవుతుందో తెలిసిన 10 ఏళ్లలో మీరు కట్టింది 1,00,000 అనుకోండి, వాడు మీకు ఎంత ఇస్తాడనుకుంటున్నారు? 1,00,000 ఇస్తాడు పాలసీ. కాబట్టి ఎల్ఐసి పాలసీ తీసుకున్న తర్వాత బతికుంటే అంతా నష్టమే, చచ్చిపోతేనే లాభం. దాని లక్షణం అది. అంచేత ఎల్ఐసి అనేది ఆ స్కీమ్ ఎలా ఉందో చూసారా? మీలో ఉన్నటువంటి అభద్రతను ఎక్స్ప్లాయిట్ చేసి ఇట్లా ఉంటుంది అది. ఎల్ఐసికి పెట్టుబడి ఏమిటి? ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి పెట్టుబడి జనుల యందు ఉండే భయము, అది పెట్టుబడి. ఓసారి నేను మిత్రుడు కలిసి ఫ్లారిడా వెళ్ళాం. ఫ్లారిడా వెళ్ళి కారు అద్దెకి తీసుకున్నాం, హైర్ యువర్ ఓన్ కార్. అక్కడ అలా ఇస్తారు, ఇంకా ఇండియాలో రాలేదు. మా మిత్రుడు అన్ని విధాల సమర్థుడు, అతను డ్రైవింగ్ లైసెన్స్ అది ఉంది, కారు అద్దెకి ఇస్తారు. ఎన్ని రోజులు? 5 days. వాడు లిస్ట్ కింద వేస్తాడు, ఎన్ని రోజులు? 5 days. ద బేసిక్ ప్రైస్, ద బేస్ ప్రైస్ ఈజ్ 5 × 60 $300. ఓకే. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావాలా అక్కర్లేదా? అక్కర్లేదంటే వాడు ఒప్పుకుంటాడు, వాడేం పెట్టుకోడు. కావాలంటే తీసుకోవాలి మీరు. నేను అన్నాను తీసుకో, ఎందుకైనా మంచిదన్నా. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అక్కడ ఫ్లారిడాలో కూర్చుని ఉండాలి, వెనక్కి వెళ్ళడానికి ఉండదు. ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు దంటాలు పెడతారు. అప్పుడు వాడు ఇంకో మాట అడిగాడు, మీరు యాక్సిడెంట్ చేసిన దానికి ఇన్సూరెన్స్ కావాలా, లేకపోతే వాడు వచ్చి మిమ్మల్ని కొట్టిన దానికి కూడా కావాలా అని అడిగాడు. నేను వింటున్నా, నేను అది కూడా తీసుకోని చెప్పాను. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు, అక్కడ రూల్స్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడలాగా రోడ్డు మీద పడి దెబ్బలాడుకోవడాలు, చుట్టూ జనం చేరడం అలా ఉండదు, అంత పెర్ఫెక్ట్ రూలు. వాడు ఎవడైనా వచ్చి కొట్టాడు అనుకోండి, మీరు ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి వాడు ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ అయిపోతుంది. ఇందుకే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరో తెలిసినా ఈ కారు అద్దెకి ఇచ్చేవాడే, ఆ డాలర్లు కూడా వాడే పుచ్చుకుంటాడు. ఏదైనా యాక్సిడెంట్ అయితే వాడే కవర్ చేసుకుంటాడు, వాడి కారే అది. ఇలాగా ఎన్ని అడుగుతాడో వాడు, 6-7 ఐటమ్స్ అడుగుతాడు. నేను పక్కనే ఉండి వింటూ అది కూడా తీసుకో తీసుకో తీసుకో, ఎందుకంటే దట్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వీడు కారు సరిగ్గా నడుపుతున్నప్పుడు తీసుకుని పెట్టుకోవడం బెటరు. ఇన్సూరెన్స్ కంపెనీకి భయము, వాళ్ళకి మన భయమే వాళ్ళకి పెట్టుబడి, ఇంకా వాళ్ళకి వేరే పెట్టుబడే ఉండదు. ఈ రకంగా మనిషి సెక్యూరిటీని, భద్రతని కోరుతూ ఉన్నంత వరకు వాడు బంధంలో ఉన్నట్టే లెక్క. భద్రత వచ్చిందో మానిందో, భద్రత ఏముందండి సంసారంలో? సంసారంలో భద్రత ఉంటుందా? సంసారాన్ని విడిచిపెడితే భద్రత తప్ప సంసారంలోనే ఉంటూ భద్రత ఉంటుంది. ఇంకా భద్రత కోసం వీడు పాలసీ తీసుకున్నాడంటే వీడి తెలివి తక్కువ తప్ప మరొకటి కాదు. ఈ రకంగా భద్రతను కోరి జనులు ధనమును పోగు చేస్తారు, పుణ్యమును పోగు చేస్తారు, రిచువల్స్ అవి చేస్తూ ఉంటారు. ఆ విధంగా వీడు భద్రతను కోరుతూ ఉన్నంత వరకు వాడు విముక్తుడు కాడు. ఏ రోజునైతే మీరు ఎటువంటి భద్రతనైనను కోరకుండా ఉంటారో అది మోక్షం, అదే నిర్వాణము. అంటే దానికి ఎంత గుండె ధైర్యం కావాలో మీరు ఆలోచించుకోండి. అసలు వాడికి భద్రత నాకు కావాలి అనే ఐడియా కూడా మైండ్లోకి రాదు. ఎందువల్లంటే వాడి మైండ్లో అభద్రత యొక్క భావన ఉండనే ఉండదు. నాకేదో అభద్రత గలదు అనే భావనయే ఉండదు. ఆ భావన ఉందంటే వాడు భద్రతను కోరుతాడు. మీకు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఒక మెషిన్ ఉంది. కారిడార్లో నడిచి వెళ్తుంటే ఆ మెషిన్ పిలుస్తుంది, ప్లీజ్ కమ్ హియర్ అని పిలుస్తుంది. ఎవడరా పిలుస్తున్నాడని చూస్తే మెషిన్ పిలుస్తుంది. ఏమిట్రా ఈ మెషిన్ ఎలా పిలుస్తుందని దగ్గరికి వెళ్తే, ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఏ ఫ్లైట్, విచ్ లాంగ్వేజ్ యూ వాంట్ టు కన్వర్స్? ఇంగ్లీష్. అక్కడ ఇంగ్లీషు స్పానిషును, అది న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఇంగ్లీష్. ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఏ ఫ్లైట్? ఎస్, నో, ఎస్.
డూ యూ వాంట్ టు ఇన్ష్యూర్ యువర్ ఫ్లైట్ అని ఇంకా ఇంకా ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి ఇన్సూరెన్స్ అడుగుతుంది. అక్కడ ఇన్సూరెన్స్కి మీరు ఏజెంట్ అక్కర్లేదు. అది $30 ఎంతో ఇన్సూరెన్స్. ఆ $30 బిల్స్ దాంట్లో పెట్టచ్చు, అయితే క్రెడిట్ కార్డు పెట్టచ్చు. అది టకటగా మీకు రిసీట్ ఇచ్చేస్తుంది. మీ ఇన్సూరెన్స్ పాలసీ ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తుంది. నేను అన్నాను ఎవరు తీసుకుంటారు. దేర్ ఆర్ పీపుల్ హూ టేక్. సపోజ్ యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సిల్డ్, వన్ ఇన్సూరెన్స్. Suppose your flight meets with an accident and you come out with injuries, one insurance. You die, then nominee insurance. People take it. అందరూ తీసుకోరు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో ఈ తీసుకోని వాళ్ళల్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి భయం అయితే ఉంటుంది, కానీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునే ఆ డెసిషన్ మేకింగ్ ఉండదు. అందుకోసం దే డోంట్ టేక్ ఇట్. ఈ లోపల టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు. భయం ఉంటుంది. ఇంకోహళ్ళు ఉంటారు, పోన్లే సముద్రంలోకి అట్లాంటిక్లో పడుతుంది విమానం వెళ్ళి పడిని, ఇదో అనాయాసేన మరణం, ఇది బాగానే ఉంటుంది. అట్లాంటిక్లో ఒక మునక వేసి రాముని స్మరిస్తూ దేహాన్ని త్యాగం చేయొచ్చు, ఏముంది పెద్ద విషయం అని పోతాడు. వాడికి భద్రత కావాలనే ఆకాంక్షయే ఉండదు. దట్ ఈస్ ఫ్రీడమ్. నిర్వాణం అంటే అది. కాబట్టి నిర్వాణం అంటే అది చచ్చిపోయిన తర్వాత వచ్చేదని కాదు. తర్వాత ఫ్రీడమ్ ఇంకొకటి మీరు ఆలోచించుకోండి. మరి నిర్వాణం అంటే మీ అంతఃసౌఖ్యము, మీ లోపల కంఫర్ట్, మీ ఇన్నర్ కంఫర్ట్, ఇన్నర్ హ్యాపీనెస్, ఈ రెండింటికి మీరు బాహ్య వ్యక్తిపై, బాహ్యమునందలి వ్యక్తిపై ఆధారపడకుండుటయే మోక్షము. ఇంకా అంతకంటే పెద్ద మోక్షం ఏమి ఉండదండి. దట్ ఈజ్ ది ఫ్రీడమ్. అప్పుడు దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఎంతవరకు సక్సెస్ నాకు తెలియదు. కానీ మీరు ఇతరులను మీ సౌకర్యం కోసం, మీ కంఫర్ట్ కోసం, మీ సుఖం కోసం ఇతరులపై మానసికముగా, ఫిజికల్గా కాదు, ఫిజికల్గా అందరూ అందరిపై ఆధారపడతారు. ఎవ్రీబడి డిపెండ్స్ అపాన్ ఎవ్రీబడి ఎల్స్. ఫిజికల్గా కాదు. ఫిజికల్గా ఆ చెట్టు విడిచిపెట్టే గాలిపై మనం ఆధారపడతాం, మనం విడిచిపెట్టే గాలిపై ఆ చెట్టు ఆధారపడుతుంది. ఫిజికల్గా కాదు, మానసికంగా ఇతరులపై మీరు ఆధారపడున్నారా లేదా మీరు చూసుకోవాలి. అంటే ఇతరుల ప్రవర్తన, ఇతరుల జీవితము, ప్రవర్తన, వాటిపై ఆధారపడి మీ లోపలి కంఫర్ట్ అండ్ ప్లెజర్, జాయ్ ఉంటే మీరు మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్లో ఉన్నారని అర్థము. అది ఏ బంధము, ఇది పెద్ద బంధం. సాధారణంగా శంకరులు అనేక పర్యాయములు చెప్తూ ఉంటారు. పుత్రస్సకలః అహం సకలః, పుత్రో వికలః అహం వికలః. ఆ దృష్టాంతం ఇచ్చారు. ఈ దృష్టాంతం వింటే శంకరులు రూత్లెస్ అనే ఫీలింగ్ ఒకటి కలగవచ్చును. రూత్లెస్గానే ఉంటారు వేదాంతులు. మరి రూత్లెస్గా ఉండకపోతే బుజ్జగింపు ధోరణి ఉంటుందా వేదాంతంలో? ఉండదు. పుత్రుడు హీఈస్ డూయింగ్ వెల్, దెర్ఫోర్ ఐఎమ్ హ్యాపీ. పుత్రుడు నాట్ డూయింగ్ వెల్, దెర్ఫోర్ ఐఎమ్ అన్హ్యాపీ. మీరు చెప్పండి, ఆ రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ ఉన్న ఫాదరు కొడుక్కి హెల్ప్ చేయగలుగుతాడా, లేక సైకలాజికల్ డిపెండెన్స్ లేని ఫాదర్ హెల్ప్ చేయగలుగుతాడా? అది సీక్రెట్. కాబట్టి ఫాదరు పుత్రుని మంచిని కోరి సతమతమవుతున్నాడు అంటే ఆ ఫాదరు హెల్ప్ఫుల్ ఫాదర్ కాదు, బర్డెన్సమ్ ఫాదర్. ఏ ఫాదర్ అయితే వాడు పరీక్ష పాస్ అయినా పర్వాలేదు, పాస్ కాకున్నా పర్వాలేదు అని అంటాడో వాడే యథార్థముగా ప్రేమించుట తెలిసిన ఫాదర్. సాధారణంగా ఫాదర్స్ అలా ఉండరు. ఫాదర్స్, తల్లిదండ్రులు, ఫాదర్ అండ్ మదర్ పిల్లవానిపై ఆధారపడి తమ యొక్క ఇన్నర్ కంఫర్ట్కి పిల్లవాడిపై ఆధారపడి ఉంటారు. పిల్లవాడు ఆరోగ్యంగా బాగా ఉండి అన్నీ బాగా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే వీళ్ళు అన్హ్యాపీ అయిపోతారు. మరి ప్రపంచంలో పిల్లవాళ్ళందరూ ఒక్కలాగా ఉండరు.
తర్వాత వీళ్ళు కూడా పిల్లవాడికి ఏమైనా అవుతుందేమో అనే ఒక అభద్రతలో వీళ్ళు ఉండిపోతారు. పిల్లవాడి చదువు సరిగ్గా సాగుతుందో సాగదో అనే అభద్రతలో ఉండిపోతారు. చదువు బాగా సాగుతున్నప్పుడు ఉద్యోగం మంచిది వస్తుందో రాదో అనే అభద్రతలో ఉంటారు. మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మంచి అమ్మాయి వస్తుందో రాదో అనే అభద్రతలో ఉంటారు. మంచి అమ్మాయి వచ్చాక కొడుకు మంచి కొడుకు వీళ్ళకి పుడతాడో పుట్టడో అనే వీళ్ళ మొహమేట్సా వీళ్ళు బతుకున్నంతకాలం అభద్రత. లుక్ అట్ దాట్. వాడు ఎప్పుడూ అభద్రతలోనే ఉంటాడు. కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక తీరుతున్న కొలది కొత్త కోరికలు పుట్టుకుంటూనే వస్తాయి తప్పించి వీళ్ళ కోరికలు తీరి కోరికలు కాదు. అంటే అర్థం ఏంటి? వీడి సుఖానికి, ఈ పెద్ద ఆయన సుఖానికి పిల్లవాడి జీవితము ఒక బ్లూ ప్రింట్ ప్రకారము జరగాలి. అప్పుడే వీడు సుఖంగా ఉండగలడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది సైకలాజికల్ డిపెండెన్స్. ఎల్డర్స్కి ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటుంది. దాని మూలంగా యంగ్స్టర్స్ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు ఊహ చేయలేరు. మానసికమైన ఒత్తిడి, పెద్ద భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. రేర్ ఆర్ ద ఫాదర్స్ who accept the son or daughter as they are. ఎటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా వాళ్ళు ఎలా ఉంటే అలాగా యాక్సెప్ట్ చేయగలిగిన తండ్రి వాడు విముక్తుడు. అది నిర్వాణం యొక్క లక్షణం. అది నేను తండ్రి దృష్టాంతం చెప్పాను ఒక రిలేషన్షిప్లో. ది సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీ అదర్ థింగ్. బట్ ద పాయింట్ ఈజ్, మీరు ఎప్పుడైతే సైకలాజికల్ ఫ్రీడమ్, నిర్వాణము, ముక్తి కలదో అప్పుడు మాత్రమే మీరు యథార్థముగా ప్రేమించగలుగుతారు. మిగతాది సైకలాజికల్ డిపెండెన్సే ఉంటుంది తప్ప ప్రేమ కాదు. నిజానికి నేను మాట చెప్తా, తల్లిదండ్రులకి పిల్లల్ని ప్రేమించడం తెలియదు. వాళ్ళకి తెలుసున్నదల్లా పిల్లల్ని డామినేట్ చేయటం, పొజెస్ చేయటమే తప్ప దే పొజెస్ ద చిల్డ్రన్ and dominate. What I say may not apply in the case of two young kids. 5, 6, 7, 8-year-old kids విషయంలో నేను చెప్తున్నది అప్లై కాదు. టీనేజర్స్ అండ్ అబౌవ్ ఇట్ స్టార్ట్స్ అప్లయింగ్. పేరెంట్స్ పొసెస్ అండ్ డామినేట్ ద చిల్డ్రన్. అంతే ఎరుగుదురు పేరెంట్స్, అంతే ఎరుగుదురు, ప్రేమించటం ఎరుగరు. అంచేతనే పేరెంట్స్ సంసారులుగా ఉంటారు. పేరెంట్స్ వాళ్ళు సంసార బంధ వినిర్ముక్తులేం కాదుగా, వాళ్ళు సంసారం. అంచేతనే వాళ్ళు పిల్లలపై ఎటువంటి ప్రెషర్ పెడతారంటే సైకలాజికల్ ప్రెషరు, తెలుసో తెలియకో వాళ్ళకి తెలియదు మనం పిల్లలపై సైకలాజికల్ ప్రెషర్ పెడుతున్నాము అని తెలియదు. పూజ్య స్వామీజీ దీన్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ అన్నారు. పేరెంట్స్ పిల్లల్ని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నేను నిన్ను పెంచి పోషించాను రా అంటూ ఉంటాడు. హీజ్ ఆల్రెడీ బ్లాక్మెయిలింగ్ ఇమోషనల్లీ. అలా ఉంటుంది. తల్లి తండ్రి కూడా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నేను అప్పట్లో నీకు రోగం వచ్చినప్పుడు నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను అంటాడు. అంటే మరి నాకు రోగం వచ్చినప్పుడు నువ్వు తిరగవా అని బ్లాక్మెయిల్ అది. అలా ఉంటారు. దానికి ప్రేమ అనుకుంటారు. మేము ప్రేమించాము, వాడు మనల్ని ప్రేమించట్లేదు అనుకుంటారు. అది ప్రేమ కాదు, అది సైకలాజికల్ డిపెండెన్స్. అది ప్రేమ కాదు. ప్రేమ ఎందుకు కాదు? మీరు సైకలాజికల్ డిపెండెన్స్లో ఉన్నప్పుడు ప్రేమించటం మీ వల్ల అవ్వదు. యూ కెనాట్. సైకలాజికల్ డిపెండెన్స్లో ఉన్నప్పుడు మీకు చేతనైనది ఆసక్తియే, మీరు చేయగలిగింది ఆసక్తియే అవుతుంది తప్ప ప్రేమను మీరు ఎరుగరు. ఎందుకంటే ప్రేమ అనుభవానికి రావాలంటే ఫ్రీడమ్ ఉండాలి. సైకలాజికల్గా ఫుల్లీ ఇండిపెండెన్స్ ఉన్నవాడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. ప్రేమను ఫ్రీడమ్ అండ్ లవ్ దే గో టుగెదర్. కాబట్టి మీకు సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ అనదర్ పర్సన్ ఎప్పుడైతే లేదో అప్పుడు మీకు సైకలాజికల్ డిపెండెన్స్ ఉందనుకోండి, అప్పుడు మీరు స్లేవిష్ అయిపోతారు. మీరు యూ బికమ్ ఏ స్లేవ్ ఆన్ ది అదర్ పర్సన్. పేరెంట్స్ బికమ్ స్లేవ్ మెంటల్లీ టు చిల్డ్రన్. ఆ చిల్డ్రన్ పైకి రావాలి, వీడి బతుక్కి ఏమైనా మళ్ళీ కొంత శోభ రావాలి. దే బికమ్ లైక్ స్లేవ్. సైకలాజికల్ డిపెండెన్స్ అంటే స్లేవే కదా. తర్వాత దిస్ అప్లైస్ టు హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో. వైఫ్ డిపెండ్స్ అపాన్ హస్బెండ్, దెర్ఫోర్ షీ బికమ్స్ ఏ స్లేవ్ టు హిమ్. హస్బెండ్ డిపెండ్స్ అపాన్ వైఫ్, దెర్ఫోర్ హీ బికమ్స్ ఏ స్లేవ్ టు హర్. దెన్ శిష్యుడికి గురువుకి మధ్యన ఈ గురువుడంలో
ఈ సైకలాజికల్ డిపెండెన్స్ చాలా అధికంగా ఉంటుంది. నేను చాలా చూశాను ఇది నా జీవితంలో. ఈ సైకలాజికల్ డిపెండెన్స్ చాలా చూశాను. గురువులు సైకలాజికల్ డిపెండెన్స్ని ప్రోత్సహిస్తారు, దే ఎంకరేజ్ ఇట్. 100 మంది శిష్యులు ఉంటే 99 మంది సైకలాజికల్గా డిపెండెంట్ అయి ఉంటారు. వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను నా భార్య 2 పిల్లలు ఉన్నామండి, న్యూయార్క్లో ఉన్నాం, మా అమ్మగారు నాన్నగారు ఇండియా వచ్చేయమంటున్నారు, నన్ను ఇండియా వెళ్ళిపోమంటారా, న్యూయార్క్లోనే ఉండమంటారా అని అడుగుతాడు గురువుగారిని. అది గురువుగారు ఎలా చెప్తారు? అప్పుడు గురువుగారు ఏం చెప్పాలి? అబ్బే నేను ఎలా చెప్తానయ్యా, అది నువ్వు దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, నేను చెప్పాలన్నా కూడా నేను నిన్ను ఒక సైకియాట్రిస్టు ఎగ్జామిన్ చేసినంతగా అవర్స్ టుగెదర్ నేను ఎగ్జామిన్ చేసి నువ్వు చెప్పిన రిప్లైస్ అన్నీ చూసుకుని నేను జాగ్రత్తగా వాటిని అన్నింటినీ క్యూరేట్ చేసి నీకు ఏదో రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఈజీ, దెర్ ఈజ్ నో ఇమీడియట్ సొల్యూషన్. కాబట్టి అదంతా ఈ మాట కాదమ్మా, నువ్వే జాగ్రత్తగా ఆలోచించుకుని మంచిగా ఆలోచించుకో, అన్ని పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకో, నీ భార్య సలహా కూడా తీసుకో, అప్పుడు నిర్ణయం చేసుకో. శుభం భూయాత్, నీకు భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించుగాక అని ఆశీర్వదించి పంపిస్తాడు యోగ్యుడైన గురువు. కానీ ఈ గురువులు ఏం చేస్తారో తెలుసిన, జాతకం తీసుకురా అంటారు. వాడి జాతకం వేయలేదనుకోండి, నువ్వు పుట్టిన తేదీను టైము ప్లేసు అక్కడ ఆఫీసులో ఇచ్చేయమని చెప్తారు. ఆఫీసులో ఒక క్లర్క్ ఉంటాడు ఈ పనులన్నీ చేసేవాడు, వాడు బ్రహ్మచారి, వాడు వేదంతా వాడిని ఓడ కుర్చీ వేయించాలి వాడిని. వాడు వేదంతా కోర్సు చేసి కంప్యూటర్ పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. వాడు అది తీసి గురువుగారికి ఇస్తాడు. గురువుగారు చూసి నువ్వు ఇండియాలో వెళ్ళొచ్చానో వెళ్ళకూడదనో చెప్తారు. ఏ గ్రహాలని బట్టి ఉంటుందా. చూడండి, గురువులు సైకలాజికల్ డిపెండెన్స్ని ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల ఎవడూ బాగుపడ్డు తెలుసా మీకు? అది అటు శిష్యుడు బాగుపడ్డు, ఇటు గురువు బాగుపడ్డాడు. ఈ గురువుకి ఏమైపోతుందంటే ఈ సైకలాజికల్లీ డిపెండెంట్ శిష్యుల యొక్క ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, వాళ్ళ ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంకా ఆయనకి అసలు ఆ గురువుకి గాలి పీల్చుకునే టైం కూడా ఉండదు. వీళ్ళ ఒత్తిడికి నలిగిపోయి చచ్చిపోతాడు ఆయన. దట్ ఈజ్ హౌ హీ ఎండ్స్ హిజ్ లైఫ్. ఈ శిష్యులు ఉంటారే, వీళ్ళు ఆ గురువు గారి మీద ఆధారపడి ఎందుకు పనికిరాని దద్దమల్లా తయారవుతారు. దే ఆర్ సైకలాజికల్ రెక్స్ కింద తయారవుతారు. తర్వాత గురువుగారి ఫోటో పెట్టి ఏదో సమాజాన్ని మేము ట్రెడిషన్ ఫాలో అవుతున్నాము అని ఇలాంటి కథలు చెప్పి సమాజాన్ని నుంచి ఏదో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దే ట్రై టు సెల్ ద గురు టు ది వరల్డ్. దిస్ ఇస్ ది వర్స్ట్ పాసిబుల్ సైకలాజికల్ డిపెండెన్స్. అటువంటి సైకలాజికల్ డిపెండెన్స్లో ఉన్నంత వరకు మీకు మోక్షం అనేది మీకు ఉండదు. సో నిర్వాణము అంటే సైకలాజికల్ డిపెండెన్స్ ఏ రూపంగానైనా సరే లేకుండుట. తర్వాత మీరు చూసుకోండి, మీరు ప్రేమ అనేది ఒకటి ఉన్నది. మీకు ఏదైతే ప్రేమ అని మీరు అంటున్నారో ఆ ప్రేమ చుట్టూ ఆదుర్ద, చింత, వరి, యాంగ్జైటీ, ఫియర్ అవి ఆ ప్రేమ చుట్టూ అల్లుకుని ఉన్నాయా లేదా చూసుకోండి మీరు. ఇప్పుడు నాకు నా కొడుకు అంటే ప్రేమ. నా కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. వాడు సుఖంగా ఉన్నాడో లేదో, వాడు ఫోన్లు చేస్తాడో చేయడో. అదేమిటి నిన్న ఫోన్ చేయలేదు వాడు, రోజు చేయాల్సింది నిన్న చేయలేదు కదా. రోజు ఫోన్ చేయాలన్నది ఎంత బర్డెనో చూడండి, అది ఎంత బర్డెనో. నేను అమెరికా నుంచి వచ్చేప్పుడు నాకు మీరు ఫోన్లో ఏం చేయొద్దని చెప్పి వస్తాను. నేను మీ ఫోన్లో నేను ఆన్సర్ చేయను, మీరేం చేయక్కర్లేదు నాకు. స్వామీజీ మీ ఆరోగ్యం ఎలా ఉందో మేము ఫోన్ చేసి కనుక్కుంటాం. ఏమీ అక్కర్లేదు, మీరు కనుక్కోవడం అనవసరం. మీ ఫోన్లో ఆన్సర్ చేసేందుకు ఎవడో ఉండడు అక్కడ. మీరు దయచేసి అలాంటి ఫోన్లు ఏం చేయకండి. మరి మీ ఆరోగ్యం నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. ఆరోగ్యం చెడితే మీకు వార్త వస్తుంది, మీరేం బెంగపెట్టుకోకర్లేదు, తప్పకుండా వస్తుంది వార్త ఆగదు. అంచేత ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి ఫోన్లు, ఇదో పిచ్చి. ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ లవ్ బీయింగ్ సరౌండెడ్ బై యాంగ్జైటీ అండ్ ఫియర్ అండ్ అదర్ థింగ్స్. అలా ఉండకూడదు. ప్రేమ అనేది అలా ఉండకూడదు.
మాకు ప్రేమ ఉందే కానీ ఆ ప్రేమ చుట్టూ ఇవన్నీ అల్లుకుని ఉన్నాయంటే అది ప్రేమ కాదు, అది ఆంతరికముగా సైకలాజికల్ డిపెండెన్స్ ఉన్నది అని అర్థం. నేను ఇంకొక పాయింట్ చెప్తాను, నిర్వాణం అన్నది. భార్య విషయంలో భర్త, లేదా తండ్రి విషయంలో కొడుకు, మిత్రుడి విషయంలో మిత్రుడు, గురువు విషయంలో శిష్యుడు, ఈ రిలేషన్స్ ఉంటాయి కదా. రిలేషన్ ఏదైనా ఆ రిలేషన్లో ఎదుటివాడు నన్ను ప్రేమించాలి అని మీరు కోరుకుంటున్నారా లేదా? నేను ఎదుటివాడిని బాగా ప్రేమిస్తున్నాను కానీ వాడు నన్ను పూర్తిగా ప్రేమించుటలేదు అని మీకు అనిపిస్తుందా లేదా? యు వాంట్ టు బి లవ్డ్ ఆర్ నాట్? ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అది మెంటల్ వీక్నెస్ ఉంటుంది. దాని నుంచి అధిగమించడం చాలా కఠినమైన విషయం. అంచేతనే నిర్వాణం అనేది చాలా డిఫికల్ట్. సపోజ్ యు ఆర్ ఏబుల్ టు సే, లైక్ స్వామి వివేకానంద యూస్ టు సే, ప్రపంచమంతా నన్ను ద్వేషించినా నాకు అభ్యంతరం లేదు, నేను అందరినీ ప్రేమిస్తాను. నా కొడుకు నన్ను ద్వేషించినా, నాకు అపకారం చేసినా, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా నాకేమీ సమస్య కాదు, నేను వాడిని ప్రేమిస్తాను. నా భర్త నాకు ద్రోహం చేసినా నేను వాడిని ప్రేమిస్తాను. నా భార్య నాకు ద్రోహం చేసినా నేను ఆమెను ప్రేమిస్తాను. అది ప్రేమ అంటే. మీరు అలా అనగలిగితే అది ప్రేమ అవుతుంది. ప్రేమయే కాదు, ఫ్రీడమ్ అవుతుంది, నిర్వాణం అవుతుంది. నిర్వాణంలో ఉండే సూక్ష్మమైన అంశం ఏమిటంటే యూ డు నాట్ పర్టికులర్లీ వాంట్ టు బీ లవ్డ్. ఐ వాంట్ టు బీ లవ్డ్. ఈ శిష్యులు నన్ను ప్రేమించాలి, ఈ భార్య నన్ను ప్రేమించాలి, ఈ కొడుకు నన్ను ప్రేమించాలి, అందరూ అలాగే ఉంటారు అనే ఆకాంక్ష మీలో ఉన్నంత వరకు మీరు బంధంలోనే ఉంటారు. అది సైకలాజికల్ డిపెండెన్స్ అని ఇంతకుముందు నేను అన్న దాంట్లో ఇంక్లూడ్ అవ్వదు ఇది. అందుకోసం దీన్ని వేరే సెపరేట్గా చెప్పాల్సి వచ్చింది. ఫైనల్గా నిర్వాణము అంటే ఫ్రీడమ్, ప్రేమ రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నది అది ప్రేమ కాదు, అది వ్యాపారం. అది వ్యాపారం. ఇలాంటి వాటి మీద సినిమాలు కూడా వచ్చాయి. వాడు ఆవిడతోటి ఒక డీల్ పెట్టుకుంటాడు, 3 రోజులు నేను నీకు ప్రేమికురాలుగా ఉంటాను, 5,000 రూపాయలకు 10,000 రూపాయలకు డీళ్ళు. అది సినిమా. ఆవిడ ఒప్పుకుంటుంది. అయితే ఆ సినిమా అంతే. అయితే సినిమా ఏం లేదుగా, సినిమాకి స్క్రిప్ట్ ముందుకు సాగాలి. 3 రోజులు అయ్యేప్పటికీ ఆవిడ నిజంగా వీడిలో ప్రేమలో పడుతుంది. అప్పుడు ఇంక 10,000 రూపాయలు అబ్బాయి ఉండవు. కాబట్టి 3 రోజులు ట్రేడు, వ్యాపారము, ఆ తర్వాత ప్రేమ. అవునా? సపోజ్ ఇంకో 3 రోజులు కూడా నువ్వు నాకు ప్రేమికురాలుగా ఉంటే నేను నీకు 10,000 ఇస్తాను అని వీడు అన్నాడు అనుకోండి, ఆవిడ సరే అందనుకోండి, ఇంకా ప్రేమ కాదు, అది వ్యాపారమే అది. ఓకే, అలాంటి సినిమా ఉంది. వాడు ఎవడో ఒక రచయిత మంచిగా డైరెక్టర్ వాళ్ళు బాగా తీశారు. ఆవిడ వీడిని యథార్థమైన ప్రేమలో పడుతుంది, వీడి సద్గుణములను వాటిని చూసి. ఆ తర్వాత నువ్వు ఇంక వెళ్ళి మరి ట్రేడ్ అయిపోయింది, డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకోదు, వాడి క్షేమాన్ని కోరుతూ వాడితోటే ఉంటుంది, వాడికి హెల్ప్ చేస్తూ ఫైనల్గా వాళ్ళిద్దరూ వివాహం ఆడతారు. అదే కథ అలా నడుస్తుంది. కాబట్టి మనం ప్రేమ అనేది ఇట్ ఈజ్ మియర్లీ ట్రేడ్ ఏమో అనిపిస్తుంది. కాబట్టి ప్రేమ అనగానేమి, ఫ్రీడమ్ ఉన్నప్పుడే ప్రేమ సంభవమగును. ప్రేమయందు ఇవ్వడమే ఉంటుంది తప్ప తీసుకోవడం ఉండదు. కాబట్టి తర్వాత ఇవ్వడము ఉండడమే కాదు, నేను ఇస్తున్నాను అనే ఫీలింగ్ కూడా ఉండదు. దట్ ఈజ్ లవ్. యు డు నాట్ ఫీల్ దట్ యు ఆర్ గివింగ్, దట్ యు హ్యావ్ గివెన్, దట్ యు ఆర్ గివింగ్ అనే ఫీలింగ్ ఉండదు. ఇస్తున్నాను అనే ఫీలింగ్ ఉందంటే మళ్ళీ ఈగో వచ్చేసింది. దెర్ ఈజ్ నో ఫ్రీడమ్, దెర్ఫోర్ దెర్ ఈజ్ నో లవ్.
కాబట్టి ఫ్రీడమ్, లవ్ ఇవన్నీ కలిసే ఆ నిర్వాణమును డిఫైన్ చేస్తాయి. అటువంటి ప్రేమ మాత్రమే ఫ్రీడమ్ ఉన్నటువంటి ప్రేమ. అటువంటి ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే అటువంటి ప్రేమ ఉద్బుద్ధము అగుటకు అవకాశం ఉన్నది. ఫైనల్గా ఎవరైతే ఈ ఆంతరికంగా మానసికంగా ఉండే పరాధీనతను పూర్తిగా తొలగించుకోగలుగుతారో, అది ఎలా తొలగిపోతుంది? దానిని అర్థము చేసుకున్నట ద్వారా తొలగిపోతుంది. ఇప్పుడు ఈ పాఠం ద్వారానే తొలగిపోతుంది. అది ఈ పాఠం విని మనలో ఉన్న మానసిక పరాధీనత, సైకలాజికల్ డిపెండెన్స్, దానిని మీద మననం చేసుకుని దానిపై నిధిధ్యాసనము చేసి దానిని అర్థం చేసుకుంటే మీరు యూ బ్రేక్ అవే ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ దట్ ఇన్నర్ డిపెండెన్స్. ఆ బంధం నుంచి మీరు విముక్తులైపోతారు. విముక్తులైపోయినప్పుడు మీకు యథార్థమైన ప్రేమ అనుభవానికి వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు నిర్వాణము అనేది అనుభవానికి వస్తుంది. నేను మొత్తం నిర్వాణమునంతని 4 పాయింట్స్ కింద బ్రేక్ చేసి చెప్పినట్టు గుర్తు, రెడ్యూస్ చేసి, రిడక్షనిజం. అటువంటి మానసిక స్థితికి నిర్వాణము అని పేరు. ఈ నిర్వాణంలో ఉండే రహస్యం ఏంటంటే, ఎటువంటి మనస్సుకి ఆ నిర్వాణం ఉంటుందో అటువంటి మనస్సు, ఆ మనస్సుకి వేరే స్వయం సత్తా ఉండదు. ఆ మనస్సు బ్రహ్మసత్తయందు విలీనమైపోతుంది. మనస్సుకి తనదైన సత్తా ఉంది అంటే దానికి జీవుడని పేరు. మనస్సు తన సత్తను బ్రహ్మసత్తలో విలీనం చేసేస్తుంది. ఎందుకంటే బ్రహ్మ అంటే ప్రేమ, ఫ్రీడమ్, నిర్వాణం, అదే బ్రహ్మ. దానికి భిన్నంగా మానసికమైనటువంటి పరాధీనత ఇవన్నీ కూడా మనస్సు యొక్క సత్తా. మనస్సు ఒక సంకల్పమును సృష్టించి ఆ సంకల్పమునకు యథార్థతను కల్పించి దానితో మమేకమై ఒక సత్త గలదిగా భాషిస్తూ ఉన్నంతసేపు మీకు ఫ్రీడమ్ లేనట్టే లెక్క. ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చేసిందో, పూర్ణమైన ప్రేమ అనుభవానికి వచ్చినదో, అప్పుడు మనస్సు తన సత్తను కోల్పోతుంది. మనస్సు యొక్క సత్త అంటే ఏమిటండి? దుఃఖము, బెంగ, భయము, అవేగా. ఆదుర్ద, ఒత్తిడి, అభద్రత, ఇంకా ఇవన్నీ తీసేశారనుకోండి, ఇంకా మనస్సుకి సత్తు ఉంటుందా? ఉండదు. దారపు కండె లెక్క. దారపు కండెకి ఎన్ని రౌండ్లు ఉంటాయో 100 రౌండ్లు ఉంటాయి. 100 రౌండ్లు తీసేశారనుకోండి, ఇంకేం మిగులుతుంది? స్పేస్ మిగులుతుంది. అలాంటిది మనస్సులోంచి ఇవన్నీ తీసేసి వాటి స్థానంలో ప్రేమ, ఫ్రీడమ్ వచ్చాయంటే మనస్సు తన సత్తను కోల్పోయింది. విలీనం దేంట్లో కోల్పోయింది? విలీనమైపోయిందని అర్థం. బ్రహ్మసత్తయందు విలీనమైపోయినది అంటే అర్థం బ్రహ్మయే ఉండును. బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మ భవతి, బ్రహ్మైవ భవతి. బ్రహ్మసత్తలో మనస్సు యొక్క సత్త విలీనమైపోతుంది. కాదు, శూన్యంలో విలీనమవుతుందని శూన్యవాదులు అంటారు. బ్రహ్మ శూన్యము ఒకటే. శూన్యం వంటిదే బ్రహ్మ, బ్రహ్మ వంటిదే శూన్యం. శూన్యమునకు హద్దులు ఉంటాయా? ఉండవు. మరి అయితే బ్రహ్మే అయింది. అది బ్రహ్మకి రూపం ఉంటుందా? ఉండదు. ఇది శూన్యమే అయింది. బ్రహ్మకి క్యారెక్టర్స్ ఉండవు కదా. శూన్యం లాంటిదే అయింది. శూన్యానికి హద్దులు లేవంటే బ్రహ్మ వంటిదే అయినది. కాబట్టి అటువంటి నిర్వాణం ఏదైతే కలదో అది ఏ పరమసుఖము. శ్లోకమందమా? జిఘత్సా పరమో రోగః సంస్కారో దుఃఖముద్ధతం ఏతద్విద్యాద్యథాభూతం. అంతవరకు సంస్కారం మాటే. ఇంకా ఫైనల్ సెంటెన్స్, నిర్వాణం పరమం సుఖం ఆరోగ్యం పరమో లాభః సంతుష్టి పరమం ధనం విశ్వాసః పరమో జ్ఞాతి నిర్వాణం పరమం సుఖం. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తున్నారు ఆయన. ఆరోగ్యం అంటే శరీరములో పీడ, ఏ పీడ కారణంగా మీరు ఇతరులపై ఆధారపడవలసి వస్తుందో అటువంటి పీడ లేకుండుటయే ఆరోగ్యం.
ఏదో చిన్న 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 ఇబ్బందులు, ఏదో తలపోటు ఇలాంటివి వచ్చి ఓ ట్యాబ్లెట్ వేసుకుని మీ దారిని మీరు బతికితే అది అంత పెద్ద అనారోగ్యంగా లెక్కకు రాదు. ఇతరులపై ఆధారపడుట, ఇతరులలో డాక్టర్ కూడా ఉంటాడు. ఓ డాక్టర్ని పట్టుకోవడం, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాడిని ఒకడిని పెట్టుకోవడం, వాళ్ళు ఈ వీడు తీసుకెళ్తూ ఉంటాడు, వాళ్ళు వైద్యం చేస్తూ ఉంటారు. అది అంత బంధం అదే కానీ మరొకటి లేదు. కొంతమంది ఏం చేస్తారంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టుకుంటారు. నేను చూశాను, అనుభవంతో చెప్పేస్తున్నా మీకు. ఒక టీం ఉంటుంది, ఆ టీం కోఆర్డినేట్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అంటే అర్థం ఏమైంది, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యతిరేకించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారని తెలిసింది కదా. లేకపోతే కోఆర్డినేటర్ ఎందుకు? ఈ టీం ఉంటుంది. ఒకడేమో స్టాటిన్ ట్యాబ్లెట్ వేయాలంటాడు, ఇంకొకడు వేయకూడదు అంటాడు. ఒకడు ఇన్సులిన్ 5 mg ఇవ్వాలంటాడు, ఇంకొకడు 3 mg ఇవ్వాలంటాడు. వీళ్ళు ఒక కొలిక్కి రారు, వీళ్ళు కొట్లాడేసుకుంటూ ఉంటారు, దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. అందరూ మళ్ళీ ఒకే గురువుకి శిష్యులు. అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు భర్త ఉంటాడు ఇంట్లో, ఆ భర్తకి తల్లి ఉంటుంది, భర్తకి సిస్టర్ ఉంటుంది, భర్తకి భార్య ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఇండిపెండెంట్గా వాడినే ప్రేమిస్తూ ఉంటారు. తల్లి వాడిని ప్రేమిస్తుంది, చెల్లెలు వాడినే ప్రేమిస్తుంది, భార్య వాడినే ప్రేమిస్తుంది. కానీ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? కొట్లాడేసుకుంటుంటారు. సరిగ్గా అదేవిధంగా ఈ శిష్యులు, ఈ పరమానంద శిష్యులు, వీళ్ళందరూ కూడా, ఈ డాక్టర్లు, వాళ్ళందరూ గురువుగారు అంటూ ఆ గురువుగారి క్షేమాన్నే కోరుతూ ఉంటారు. కానీ వాళ్ళు మటుకు కొట్లాడేసుకుంటూ ఉంటారు. అక్కడ కత్తులు, కటార్లు, గన్నులు పెడితే ఒకళ్ళు పొడి చేసుకుని కాల్ చేసుకుంటారు కూడా. అక్కడ కేవలం వేదాంతం పుస్తకాలును ఏదో ఇలాంటివేవో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బతుకున్నారు. కానీ అక్కడ కనుక వెపన్స్ పెడితే ఒకళ్ళు పొడి చేసుకుంటారు. అంతటి విద్వేషాలు, ఈ విద్వేషములు, ఇంతటి కలుషిత వాతావరణము ఎందుకు బయలుదేరింది అనుకుంటున్నారు మీరు? ఆ మనిషికి ఆరోగ్యం లేకపోవడం చేత, ఆ సెంట్రల్ ఫిగర్కి ఆరోగ్యం లేకపోవడం చేత. తండ్రికి అనారోగ్యం, 3 కొడుకులు. ఈ 3 కొడుకులు వాడి వైద్యం చేయిస్తారా, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటారా? మీరు చెప్పండి. కొట్లాడుకుంటూ ఉంటారు, వైద్యం చేస్తూ ఉంటారు. అంచేతను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఐ నోటీస్ 2 things. 1, పీపుల్ ఆర్ వెరీ ఫూలిష్ వెన్ ఇట్ కమ్స్ టు గుడ్ హెల్త్. నేను చూస్తూ ఉంటాను, నేను చెప్పాలని అనుకుంటా కూడా, కానీ చెప్తే అసందర్భంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని నేను ఆగిపోతాను. నాకు భిక్ష వస్తుంది కదా, నాకు తెలిసిపోతుంది కదా. డాక్టర్కి చేయి చూపిస్తే డాక్టర్కి నాడి చూసి వాడికి ఎలా తెలుస్తుందో, నాకు భిక్ష చూసి నాకు మొత్తం విషయం అంతా అర్థం అవుతుంది. నేను భిక్ష చేసేప్పుడు అనుకుంటాను, ఈ అమ్మగారు ఇలా చేస్తున్నారు ఈ భిక్ష, ఆ అయ్యగారేమో పెద్దవాడు అయినాడు, ఈ భిక్ష తింటాడు, బీపీ ఎంత ఉంటుందో ఆయనకి తెలుసుకోవాలి, అడుగుదావా ఇప్పుడు, ఏమండి బీపీ ఎంత ఉంది మీకు అని అడుగుదావా అని అనుకుంటాను. ఎందుకంటే లాట్ ఆఫ్ స్పైస్ అండ్ సాల్ట్ దే ఆర్ యూజింగ్, అండ్ హిజ్ ఏజ్ ఈజ్ 75 అండ్ హీ ఈజ్ ఎ హెవీ సెట్, అండ్ ఇంత సాల్ట్తో కూడిన భోజనం చేస్తున్నారు, అది సంతోషంగా భుజిస్తున్నారు, భుజించి సోఫాల్లో పడి కూర్చుని ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కడదేరుతారో ఏమిటోరా భగవంతుడా, అయ్యో పాపం అని అనిపిస్తుంది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నానని మీరు అనుకోద్దు సుమా, నేను అలాగా అంటలేదు. ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ లవ్. అంటే తమ ఆరోగ్యం విషయంలో తాము అజ్ఞానంలో ఉండటము, అంధులై ఉండటము, ఏ రకమైన శ్రద్ధ లేకపోవటం, అంత మూర్ఖత్వం అదే తప్ప మరొకటి ఉండదు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ మనకి చాలా తరచుగా కనపడుతుంది. ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ 5 every 3 ఈజ్ ఎయిదర్ ఏ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్ అంటే అదేం సంతోషించాల్సిన విషయం ఏం కాదు. అది నాన్ డయాబెటిక్ అంటే సంతోషించాలి, కానీ ప్రీ డయాబెటిక్ అంటే సంతోషించడం ఏంటి?
ఇప్పుడు 10 మందిని నేను పరస నిలబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తుపాకీతోటి గన్ డౌన్ చేసుకుంటూ పోతాం, నీ పరస తర్వాత వస్తుందంటే వాడు సంతోషించాలా? అది సంతోషించదగ్గ విషయం కాదు. ఇట్ ఈజ్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ కర్స్. అవుట్ ఆఫ్ 5, 3 ఉన్నారు. ఇది డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. వాట్ ఈస్ ది రీజన్? రీజన్ ఏమిటో తెలుసిన? వన్ ఈజ్ ఫుడ్ దట్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ కన్స్యూమ్డ్ ఎట్ హోమ్. సెకండ్ లైఫ్ స్టైల్. వీళ్ళు చేసే ఉద్యోగాలు, డబ్బు, డబ్బే డబ్బు, డబ్బు 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 డబ్బు. ఇప్పుడు భార్యాభర్త, ఒక పిల్లాడు ఉంటాడండి, లింగులు ఇటుకుంటూ ఒక్కడే కొడుకు. భార్యాభర్త ఉంటారు, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఎంత డబ్బు కావాలో వాళ్ళకి? భార్య ఏమో 1,00,000 సంపాదిస్తుంది, భర్త ఏమో 2,00,000 సంపాదిస్తాడు. చాలదా? ఇంకా కావాలా? అలా ఉంటారు. ఆ టెన్షన్స్ పెరిగిపోతుంది, ఇన్నర్ స్ట్రైఫ్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, కొట్లాట్లు ఉంటాయి, దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలా ఉంటారు. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. ఆకలి ఎక్కువైనప్పుడు ఊరికే తింటూ ఉండడమే పని, రోగాలు వస్తాయి. ఈ మధ్య నేను ప్రెడ్నిసోన్ ఇంజెక్షన్, ప్రెడ్నిసోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ప్రెడ్నిసోన్ ట్యాబ్లెట్ వేసుకోవడం అంటే అది ఇట్ ఈజ్ లైక్ ఏ క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది. స్టెరాయిడ్ అలాంటి పరిస్థితి వచ్చింది సేలోస్బర్గ్లో. 12 రోజుల కోర్సు, 3 రోజులు 4 ట్యాబ్లెట్లు, 3 రోజులు 3, 3 రోజులు 2, 3 రోజులు 1. 12 రోజులు అయిన తర్వాత బ్రతుకు జీవుడా, ఇంకెప్పుడు జీవితంలో ప్రెడ్నిసోన్ నేను ముట్టాను అని ఒక వ్రతం పెట్టుకున్నా. ఒక వ్యక్తి కలిశారు, స్వామిజీ అలాంటిలాగా నేను గత 2 సంవత్సరాల నుంచి రోజు ప్రెడ్నిసోన్ తీసుకుంటున్నాను అని చెప్పారు. అయ్య బాబోయ్, రోజు ప్రెడ్నిసోన్? అవును, ప్రెడ్నిసోన్ తీసుకోకపోతే రోజు గడవదు. అంటే మరి వాళ్ళు ఎటువంటి అనారోగ్యంలో ఉన్నారో చెప్పశక్యం కాదు. ఈ మందులు ఏం చేస్తాయంటే అనారోగ్యాన్ని అవి కుదర్చవు. ది డోంట్ ట్రీట్, ది మెయింటైన్. డయాబెటీస్ని తీసిపారేయటం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఉన్న వైద్యంలో, ఇంగ్లీష్ వైద్యంలో డయాబెటీస్ని ఆమూలంగా తీసేసి అదే ఉండదు. డయాబెటీస్ మెయింటైన్ చేయటమే ఉంటుంది. ఆమూలంగా తీసేయచ్చు, కానీ వాళ్ళు ఆ యాంగిల్లో వాళ్ళు వర్క్ చేయరు. ఈ పేషెంట్స్ కూడా ఆ యాంగిల్లో ఆలోచించరు. మాకు మెయింటైన్ అయితే సరిపడుతుందండి, మీరు ట్యాబ్లెట్ ఇవ్వండి, మేము మెయింటైన్ చేసుకుంటామని అంటారు. ఆ రకంగా డయాబెటీస్ అన్నది ఇట్ ఈజ్ ఏ వీపింగ్ బాయ్ ఫర్ ఎవరిబడి. ఉపన్యాసం చెప్పే ప్రతివాడికి డయాబెటీస్ ఈజ్ ది లోకువా. డయాబెటీస్ లాగే ఇంకా అనేకం ఉంటాయి. మెంటల్ వ్యాధులు ఉంటాయి, మానస వ్యాధులు ఉంటాయి. చిన్న వయస్సులో 30s, 40sలోనే ఆ మానస టెన్షన్ నుంచి తప్పించుకునే కోసం ఏదో మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. పరిస్థితి వస్తే మరి వాడాల్సి ఉంటుంది. వాడితే మరి కొంత హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటాయి. ఏం శాస్త్రి గారికి ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము అనే ఒక సూత్రం రాసి పెట్టుకుని చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇది ఆరోగ్యం కొరకు ఎన్ని చేయాలో అన్నీ చేయాలి. వేదాంతం ఎవరికో తెలుసునా? కడుపు నుండి ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు మాత్రమే. ఆకలిగా ఉన్నవారికి వేదాంతమును చెప్పవద్దు అని చెప్పాడు ఆయన, వివేకానంద స్వామి. రోగంతో ఉన్న వాళ్ళకి వేదాంతం చెప్పవద్దు, ఆకలిగా ఉన్నవారికి వేదాంతం చెప్పవద్దు. కడుపు నిండి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వేదాంతము. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా తక్కువే. మీరు కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. దాని గురించి వర్రీ అవ్వాలని నేను చెప్పట్లేదండి. అండర్స్టాండ్ కాన్స్టెంట్లీ. ఆహారము విహారము, యుక్తాహార విహారస్య, ఈ రెండూ లేకపోతే వాడు అసలు యుక్తాన్న యోగాన్న ఒకటే. ఆహార విహారములు యుక్తముగా లేనివాడు అంటే యోగము లేదు అని అర్థం. యోగంటే ఎవరు? యుక్తాహార విహారస్య. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నా తక్కువే. ఇది మీ వంటి యువకులకు అంత బాగా అంత అర్జెంట్ కాకపోవచ్చు. యూ హ్యావ్ ప్lenty ఆఫ్ టైమ్ టు
టు ఫిగర్ అవుట్ థింగ్స్ అండ్ పుట్ థింగ్స్ ఇన్ ప్రాపర్ ప్లేస్. బట్ పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి ఒక అర్జెన్సీ కూడా కలదు. వాళ్ళు సిక్ అయిపోయి లోపలనే వాళ్ళ ఆరోగ్యాన్ని భద్రం చేసుకుని ఉపాయం ఆలోచించుకుని మానసికంగా కూడా శాంతముగా ఉంటూ వివేక చూడామణి ఇత్యాది గ్రంథములను శ్రవణం చేస్తూ దానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు మిగిలిన శేష జీవితాన్ని శాంతముగా గడపగలుగుతారు. యువకులు, మధ్య వయస్కులు కూడా ఈ సత్యాన్ని గుర్తించి ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధను వహించవలసి ఉంటుంది. నేను వేదాంతం చదువుకుందుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పే పాఠం ఏంటంటే భోజనము, ఆరోగ్యము, ఎక్సర్సైజ్ ఇవే చెప్తూ ఉంటాను. బికాజ్ ఇవి లేకుండా అసలు వేదాంతం లేనే లేదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం మహాకవి కాళిదాసు అంటాడు. ఆలోచిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. రేపు ఉదయం వాక్యవృత్తి. ఓకే. దీన్ని భద్రంగా పెట్టాలి. ఇమేజ్ ప్రాసెసింగ్